మన అమలాపురంలో క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారా? మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా దూరం అయితే వెళ్ళనవసరం లేదు. మన అమలాపురంలోనే మంచి హాస్పిటల్ అయితే వచ్చేసింది. అమలాపురంలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం నిజంగానే గుడ్ న్యూస్ కదా. డాక్టర్స్ అందరూ ఒకే చోట. అవునండి, ఈ హాస్పిటల్ అన్ని డాక్టర్స్ ఉంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏ హాస్పిటల్ గురించి చెప్తున్నానో. అందరూ వెయిట్ చేస్తున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్ గురించి నేనైతే చెప్పేస్తున్నా. మీకున్న చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఎలాంటి కంప్లైంట్ అయినా సరే ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి హెల్త్ ఇష్యూకి ట్రీట్మెంట్ అయితే ఉంది. అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ తో డయాగ్నోస్టిక్స్ ఎంఆర్ఐ, ఐసీయూ, ఎమర్జెన్సీ కేర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సర్వీసెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి ట్రీట్మెంట్ అయితే ఇక్కడ దొరికేస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ హాస్పిటల్ గురించి డాక్టర్ గారు మాటలోనే విందాం. ఈ హాస్పిటల్ కోనసీమలో పెట్టాలని ఎందుకు అనిపించిందండి? ఓకే, సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఇక్కడ రావటానికి కారణం మీకు తర్వాత చెప్తాను. కోనసీమ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీ అన్నది లేదు. నేను లేదని చెప్తాను. ఒక క్యాన్సర్ పేషెంట్ వైద్యం చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్తారమ్మా? కాకినాడ వెళ్తున్నారు, లేదంటే రాజమండ్రి వెళ్తారు, విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు వరకు ఈ డిస్ట్రిక్ట్లో క్యాన్సర్కి వైద్యం అంటూ జరగట్లేదు. నిన్న కాక మొన్న సోమవారం పొద్దుట 10:56 ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్కి రేడియేషన్ ఇవ్వటం జరిగింది. ఇట్ ఈస్ ద రియాలిటీ టుడే. సో ఇటువంటి ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేయడానికి ఒకటి ఇట్ ఈస్ ఏ ల్యాండ్ మార్క్. డెఫినెట్గా వీ వాంటెడ్ టు చేంజ్. హాస్పిటల్ ఓన్లీ క్యాన్సర్కే కాదు, అన్ని స్పెషాలిటీస్ అండర్ వన్ రూఫ్, అంటే ఒకే ప్లేస్లో ఇన్ని స్పెషాలిటీస్ కలిగి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన హాస్పిటల్ నేను అనుకోవటం నాట్ అవైలబుల్ అమ్మా.